భారీ వర్షాలు విరిగిపడుతున్న కొండచెరలు ఉత్తరాఖండ్లో సహాయక చర్యలకు సవాల్గా మారాయి. మెరుపు వరదలతో అల్లాడిన ధరాలి, హర్సిల్ ప్రాంతాల్లో భారత సైన్యం వేగవంతమైన మానవతా విపత్తు సహాయ ఆపరేషన్ను కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు 190 మంది సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ చెప్పారు. ఈ వరదల్లో 5గురు మరణించగా అనేక మంది గాయపడ్డారు. ధరాలికి వెళ్లే రోడ్లన్నీ మూసుకుపోయాయి. డజన్ల మంది పర్యాటకులు పలుచోట్ల చిక్కుకుపోయారు. ఇళ్లు, హోటళ్లు, రోడ్లు కొట్టుకుపోవడంతో పాటు హర్సిల్ సైనిక స్థావరానికి చెందిన 11 మంది సైనిక సిబ్బంది సహా పలువురి ఆచూకీ తెలియడం లేదు. బుధవారం ధరాలిలో 2 మృతదేహాలను వెలికి తీయగలిగారు. మంగళవారం ఉదయం ఉత్తరకాశీ నుంచి గంగోత్రికి బయలుదేరిన 28 మంది కేరళ పర్యాటకుల బృందం ఆచూకీ తెలిసిందే. బస్సుతో పాటు మార్గ మధ్యలో చిక్కుకుపోయి ప్రాణాలతో సురక్షితంగానే ఉన్నారని తెలిసాక యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. 3 బృందాలను ధరాలికి పంపామని, రోడ్లు మొత్తం ధ్వంసం కావడంతో వారు అక్కడికి చేరుకోలేకపోయారని రెస్క్యూ బృందాలు చెప్పాయి. హిమాచల్ ప్రదేశ్లోని భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కిన్నార్ కైలాష్ యాత్ర నిలిచిపోయింది. భారీ వరదలకు వంతెనలు కొట్టుకుపోవడంతో వరదలు చిక్కుకున్న 413 మంది యాత్రికులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు చేర్చారు.